జారి 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 నా కిడ్నీలో చేరింది. మొత్తం నీ వల్లే. పప్పులో అందుకే ఎలుకల మంది కలిపాను పప్పులో. కారణం చాలా బాధపడ్డావు కదా. నీ చీరలు, నీ నగలు, నేను బయటికి తీసుకొని నీ స్వార్థమే చూస్తున్నావు. ఇప్పుడు ఏమైనా కానీ నా స్వార్థం నా బావా ఇగో రిపోర్ట్లు. కిడ్నీలో రాయి వచ్చిందంట. ఎట్లా వచ్చిందే? నీ వల్లే అంతా. చిరిపి అంటే ఇప్పియవు. మీషోలో ఏదైనా బుక్ చేస్తానంటే వద్దు అంటావు. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళంటే పైసలు లేవు అంటావు. అప్పటి నుంచి నా గుండె రాయి 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 చేసుకున్నా. అదేమో జారి 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 నా కిడ్నీలో చేరింది. అదేమో జారి 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 నా కిడ్నీలో చేరింది. బావా అన్నీ ఇక్కడ పెట్టి అన్నం పెడుతున్నా, తొందరగా వచ్చి తినేసేయి. వస్తున్నానే, కడుపులో బాగా ఎలికలు బరిగెడుతున్నాయి. నువ్వే కదా కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి అన్నావు కదా. అందుకే ఎలికల మందు కలిపాను పప్పులో. అందుకే ఎలికల మందు కలిపాను పప్పులో. ఎలికలన్నీ చచ్చిపోతాయి కదా. ఎలికలన్నీ చచ్చిపోతాయి కదా. మెంటల్ ముఖం నానా, ముందు ఎలుకలు కాదే చచ్చిపోయేది, నేను చచ్చిపోతానే. చీ అమ్మా, ప్రశాంతంగా అన్నం కూడా తిని ఇది దీని. బావా నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా. అప్పుడు 3 రోజులు 4 రోజులు అక్కడే ఉన్నా. ఫోన్ చేసి ఎప్పుడు వస్తువే అని అడిగావు కదా. నేనంటే నీకు చాలా ఇష్టం కదా బావా. అయినా 4 రోజులు ఏం చేసావు బావా నువ్వు అసలుకి? గుండె ఆగినంత పని అయింది, ఏమీ అర్థం కాల. అన్నానికి చాలా ఇబ్బంది పడ్డాను. వచ్చి మంచి నీళ్ళు కూడా తాగాలనిపించట్లేదే నువ్వు లేకపోతే. నువ్వు 4 రోజులు ఏం చేసావు ఫ్రూట్తో సహా నేను చూపినా బావా. నువ్వు చాలా బాధపడ్డావు బావా. చాలా అంటే చాలా బాధపడ్డావు. చూపిస్తావు. ఇదిగో బావా నీ బాధకి కారణం. ఇదిగో బావా నీ బాధకి కారణం. చాలా బాధపడ్డావు కదా. నా వీడియోస్ బాగుండట్లేదు కదా, బలవంతంగా చూస్తున్నారు కదా. ఏం పర్వాలేదు. ఒకరోజు మీ ఇంటి భోజనానికి నన్ను పిలవండి. భోజనం చేస్తూ చర్చించుకుందాం. ఏ వీడియోస్ బాగలేవు, దేని గురించి చేద్దామని, సరేనా? ఈరోజు మా ఆయనకి పాలకూర పప్పు అని నేను అన్నీ వేసి చేశాను. ఫస్ట్ పప్పు వేసాను, పాలకూర వేసాను, పచ్చిమిర్చి వేసాను, కందిపప్పు వేసాను, కుక్కర్లో పెట్టాను, నీళ్ళు వేసాను, మూత పెట్టాను, ఉడకబెట్టాను, ఉల్లిగడ్డ వేసాను, కల్లేమాకు వేసాను, తాలింపు గింజలు, చింతపండు అన్నీ వేసాను, కారం వేసాను, పసుపు వేసాను, అన్నీ వేసాను. బాగా చేశాను. రాగానే చూడు లొట్టలు వేసుకుంటూ మామూలుగా తిన్నాడు. పొట్టి ఎన్నాళ్ళు చేసావే ఈ వంట, ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ పెట్టావే అని నన్ను పొగిడే పనిలోనే ఉంటాడు. వామ్మో ఈ పొగడ నేను తట్టుకోలేను. అతన్నాడు బాగా. పప్పు ఎట్లా చేసిన అన్నీ వేసావా? పసుపు వేసావా? కారం వేసావా? అన్నీ తాలింపు కూడా వేసావా? ఆహా, ఉప్పు కూడా వేసుంటే బాగుండేది. అందుకే పెద్దోళ్ళు అంటారు అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని. ఛీ, ఏదో బావా ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది కదా, శ్రావణం కూడా వస్తుంది. ఏదైనా మంచి గుడికి వెళ్దాం బావా. గుడికి వెళ్దామా? ఏం మొక్కుకుంటావే? ఏం మొక్కుకుంటా? మన కుటుంబం గురించే మొక్కుకుంటాను. నువ్వు మంచిగా ఉండాలి, నాకు మంచి చీరలు తీసియాలి, మంచి నగలు తీసియాలి, నన్ను ఎక్కువ సార్లు నీతో బయటికి తీసుకెళ్ళాలి, నాకు కావాల్సినవి అన్నీ ఇప్పియాలి. అదే కోరుకుంటా బావా. ఇక్కడ నా గురించి ఎక్కడ కోరుకున్నావే? ఈ చీరలు, నీ నగలు, నేను బయటికి తీసుకొని నీ స్వార్థమే చూస్తున్నావు. ఇప్పుడు ఏమైనా కానీ నా స్వార్థం
వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.